ఇప్పుడు కాలేజీకి పంపించబోతున్నాను అనమాట. స్కూల్ అయిపోయిందని బాధగా లేదా? నీ స్కూల్ డ్రెస్, నీ ఫ్రెండ్స్, పాప రెగ్యులర్గా వెళ్ళి ఆ స్కూల్ బస్, ఆ స్కూల్ వ్యాన్. మామూలుగా మాకైతే స్కూల్ అయిపోయిందంటే ఎంత బాధగా ఉండేదో. దర్శనం చేసావా? ఫస్ట్ డే కదా అని కొంచెం సాంప్రదాయిని సుప్పిని సుద్దపు. అంటే నా కాలేజ్లో స్టాల్స్ ఉంటాయి అమ్మ, అది కూడా పట్టాలి కదా. మొహం పగిలిపోద్దమ్మా. తాగమ్మా తాగు. తినమ్మా తిను. ఒకవైపు టేస్ట్ లేదు, ఒకవైపు తీయగుంది. ఏంది మాది? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. పొయ్యి మీద నీకు చేయి పెట్టడం అలవాటు చేయలేదు. ఇలాంటి వేడి పెద్ద తట్టుకునేదానే కాదు. స్వీట్ వార్నింగ్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. హాయ్, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే, అబ్బా ఇన్నేళ్ళు చక్కగా మా పాపని పొద్దున్నే రెడీ చేసి స్కూల్కి పంపించేదాన్ని ఇప్పుడు కాలేజీకి పంపించబోతున్నాను అనమాట. దానికి ఎంత ఎక్సైట్మెంట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం పిచ్చగా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. ఆ ఎక్సైట్మెంట్గా కూడా ఉంది, ఒక రకమైన బాధ కూడా ఉంది. నా కూతురు స్కూల్ అయిపోయి అప్పుడే కాలేజ్కి వెళ్తుందా, అంటే నేను ముసల్దాన్ని అయిపోతున్నానా అని, అంటే చాలా రకాలుగా ఉందన్నమాట. అంటే పాప పెద్దగా అవుతుందని ఆనందపడాలా, అప్పుడే పెద్దగా అయిపోతుందని బాధపడాలా అనేది నేను తెలియని ఇదిలో ఉన్నాను. బట్ ఏదైతే ఏంటి, గో విత్ ద ఫ్లో అన్నట్టు చక్కగా అది ఈరోజు ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇదంతా మీకు చూపిద్దాం, మీతో షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో దానికంటే ముందు నా డైలీ హెయిర్ కేర్ రొటీన్ అనేది మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అదేంటంటే, రోజ్మెరీ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ న్యూ హెయిర్ గ్రోత్ కోసం రోజ్మెరీ ఇంగ్రీడియంట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని ఆల్రెడీ యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎంతోమందికి ఫేవరెట్ అయినటువంటి మామా ఎర్త్ వాళ్ళు ఏకంగా రోజ్మెరీ రేంజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో హెయిర్ ఆయిల్, షాంపూ, కండిషనర్, ఎసెన్షియల్ ఆయిల్స్తో పాటు కొత్తగా లాంచ్ అయినటువంటి స్కాల్ప్ సిరమ్ కూడా ఉంది. ఎస్, యూజువల్గా హెయిర్కి సిరమ్ అప్లై చేస్తే ఆయిలీగా కనిపిస్తూ ఉంటుంది. ఆయిలీగా కనిపించేటటువంటి హెయిర్ లుక్ని అవాయిడ్ చేయడానికి ఈ స్కాల్ప్ సిరమ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ స్కాల్ప్ సిరమ్ ఇంట్లో చేసుకునే DIYస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది కొత్త హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీంట్లో మెయిన్గా 95% ప్యూర్ రోజ్మెరీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్తో పాటు 4% ఎనాగెయిన్ ఇంకా మేథీ దానా ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వటంతో పాటు ఇది న్యూ హెయిర్ని 14 వీక్స్లోనే వచ్చేలా చేస్తుంది. ఈ మామా ఎర్త్ రోజ్మెరీ స్కాల్ప్ సిరమ్ అనేది మనకి ఎప్పుడు ప్రాబ్లమెటిక్గా ఉండేటటువంటి ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అనేటటువంటి వరిని తీసేస్తుంది. నా హెయిర్ ఫాల్ కంట్రోల్ జర్నీలో ఈ స్కాల్ప్ సిరమ్ మాత్రమే కాకుండా రోజ్మెరీ షాంపూ అండ్ అలాగే కండిషనర్ కూడా నేను యూస్ చేస్తున్నాను. మైనాక్సిడిల్ అనే ఒక వైడ్లీ ప్రిస్క్రైబ్డ్ హెయిర్ గ్రోత్కి నోన్ మెడిసిన్ కంటే కూడా రోజ్మెరీలో మల్టిపుల్ యూస్ఫుల్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే సేఫ్ అని సెకండరీ రీసెర్చెస్లో చెప్పారు. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్కి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు రోజ్మెరీని. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం న్యాచురల్ అండ్ అలాగే పాపులర్ సొల్యూషన్ అయినటువంటి మామా ఎర్త్ రోజ్మెరీ రేంజ్ని మీరు కూడా ఒక ట్రై ఇవ్వండి. మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో ఇదండి నా హెయిర్ కేర్ రొటీన్. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ని క్లిక్ చేసి ప్రోడక్ట్స్ని చెక్ చేసుకోండి. మామా ఎర్త్ వెబ్సైట్ ఇంకా వీళ్ళ యాప్లో నా కూపన్ కోడ్ కనుక యూస్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ అలాగే యాప్లో మాత్రమే అప్లికబుల్. మీ అందరికీ కూడా తెలుసు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. ఆన్లైన్లోనే కాకుండా వీళ్ళ ప్రోడక్ట్స్ అనేవి మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతాయి. మీకు నియర్ బైలో ఉండేటటువంటి మామా ఎర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మామా ఎర్త్ మిమ్మల్ని వింటుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ యూస్ చేసి మీ ఫీడ్బ్యాక్ని మీరు షేర్ చేసుకోండి. తెలుసా,
కస్టమర్స్ ఇన్పుట్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళ బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ అలాగే ఇన్నోవేషన్స్తో ప్రోడక్ట్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. మీ హెయిర్ కేర్ ఎక్స్పీరియన్సెస్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే, ఇప్పుడు వెళ్ళి నేను మా పాపని లేపుతానమాట. కాలేజీ పాపని చూద్దాం రండి. ఇప్పుడు చక్కగా మా పాప పడుకొని ఉందన్నమాట. వెళ్ళి దాన్ని లేపేద్దాం. కాలేజ్ టైం అవుతుంది. స్కూల్ అంటే కొంచెం లేట్గా ఉండేది. ఇప్పుడు దాని కాలేజ్ వ్యాన్ ఏదైతే ఉందో కొంచెం ఎర్లీగానే వచ్చేస్తుంది. ఉండండి, నేను లేపుకొని తీసుకొస్తాను. ఇదిగోండి కాలేజ్ గర్ల్. నేను చక్కగా నిద్ర లేపొచ్చాను. మొహం కడుక్కొని నీట్గా వస్తుంది. ఇప్పటి నుంచి అందంగా తయారవుతుంది. ఎలా ఉంది ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలంటే? ఎలా అనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది అంటే ఆనందంగా ఉంది, కానీ ఫస్ట్ డే భయం వేస్తుంది ఎట్లుంటుందో అని. చూద్దాం. సో కాలేజ్కి వెళ్ళడానికి ఎక్సైట్మెంట్లో ఉన్నావు, కానీ స్కూల్ అయిపోయిందని నాన్న అదండి బాధగా లేదా? స్కూల్ అయిపోయిందని బాధగా లేదా? నీ స్కూల్ డ్రెస్, నీ ఫ్రెండ్స్, పాప రెగ్యులర్గా వెళ్ళి ఆ స్కూల్ బస్, ఆ స్కూల్ వ్యాన్, అవేం లేవా? ఉంది. ఇలాంటి క్వశ్చన్ అడుగుతాను తెలియలే. ప్రిపేర్ అయ్యేదాన్ని కదా. లేకపోతే అంటే యాక్చువల్లీ ఏమో కాలేజ్లో మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ కొత్త వస్తుంది. పాతలు పోయినట్టేనా, కొట్టుకుపోయినట్టేనా? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నా పాత ఫ్రెండ్స్తో కూడా మాట్లాడతావు. సరే, వెళ్ళి కాలేజ్కి రెడీ అయ్యిరా. ఇప్పుడు ఎట్ట రెడీ చేసి వస్తావు చూస్తాను నేను. అర్రే సిగ్గు పిల్లకి. మామూలుగా మాకైతే స్కూల్ అయిపోయిందంటే ఎంత బాధగా ఉండేదో. ఇది చూడండి. అంటే అట్లేం లేదు, కాలేజ్ కొత్త ఫ్రెండ్స్ కదా, ఎక్సైట్మెంట్ ఉందంటుంది. మరి చూద్దాం రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. డ్రెస్ ఏది? ఫ్రాక్, సాక్స్, షూస్, టై, బెల్ట్. ఎందుకు అవన్నీ? ఓన్లీ ఇంతే. దర్శనం చేసావా? ఫస్ట్ డే కదా అని కొంచెం సాంప్రదాయిని సుప్పిని సుద్దపు పద్ధతిగా తల స్నానం చేసుకొని దేవుడిని మొక్కొచ్చా. వామ్మో. సరే, డ్రైవర్ పెట్టుకుని తొందరగా ఆరబెట్టుకుని రా. సరే, రెడీ చేస్తా. ఓకే. ఫస్ట్ డే కాలేజ్ కదా అని తలస్నానం చేసి మొక్కుందంట. వామ్మో. సరే, దానికోసం నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. ఉండండి. అది స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, తర్వాత జాబ్కి వెళ్ళినా, పిల్ల వెళ్ళినా దానికి మాత్రం పాలు ఇవ్వడం నేను ఆపను. సో కంపల్సరీ ఇదిగోండి పాలు. కాకపోతే పాలు ఈసారి కొంచెం నేను డైట్లో స్టార్ట్ అయిన తర్వాత కొంచెం వేరే రకంగా ఇస్తున్నాను అనమాట. ఎస్, నైటే కావాల్సినటువంటి అదేంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా నానేసి పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ కలిపి దానికి జ్యూస్ చేసి ఇచ్చేస్తాను అనమాట. ఈవిడ ఈ మధ్య డైట్ స్టార్ట్ చేసింది. కాలేజ్కి వెళ్తున్నాను కదా మమ్మ, నేను ఇవన్నీ తిన్ను, నాకు పొట్టొచ్చేస్తుంది అది ఇదని చెప్పి. సో దోశలు, ఇడ్లీలు ఇవన్నీ కనుక పెట్టేటట్టు అయితే పొట్టు వస్తుందని చెప్పేసి ఆపేసింది. అందుకని చెప్పేసి ఇది కొంచెం బలంగా కూడా ఉంటుంది, దానితో దానికి పొట్ట ఫ్లాట్గా ఉంటుందని చెప్పేసి ఈ జ్యూస్ చేస్తున్నాను అనమాట. సో చక్కగా అంజీర్, వాల్నట్, దాని తర్వాత బాదాం, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలా నానబెట్టి పాటలు పాడేస్తుంది ఎక్సైట్మెంట్. అమ్మో, ఇవన్నీ కలిపి చూస్తే తాగదు ఆవిడ. కొన్ని పాలేసి ఇది గ్రైండ్ చేశాక మళ్ళీ మిగతా వేస్తాను. ఇది కొంచెం అయిన తర్వాత ఇంకా షుగర్ వేయకుండా ఈ డేట్స్ అనేది వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది తాగడానికి చంపుతుంటాం మా పాప నాన్న. ఎస్, ఇంకొన్ని పాలు పోసేసి చిన్నప్పటి నుంచి ఇలా ఇస్తా అంటే చీచి చాహా ఓహో అనుకుంటూ చేరేదనమాట మా పాప. ఎస్, ఈ జ్యూస్ డైలీ అసలు ఏమంటారు, తిన్నా తినకపోయినా ఈ మాత్రం తాగితే హ్యాపీగా ఒక 5 hours పిల్లలు చక్కగా సర్వైవ్ అవ్వచ్చు. ఇడ్లీలు, దోశలు, బ్రెడ్లు ఏమో ప్రజెంట్ అయితే ఇలా ఇస్తున్నా. కాలేజ్ కొత్త కాబట్టి డైట్ గీట్ ఇవన్నీ అంటుంది. దాని తర్వాత రొటీన్ అయిపోయి అమ్మా నాకు ఇడ్లీ కావాలి, అమ్మా నాకు దోశ కావాలంటే ఇంకేమీ చేయలేం.
నందిని బ్రేక్ఫాస్ట్ రెడీ. నందు ఇదిగోండి, నేను టిఫిన్ బాక్స్ క్యారెట్ చక్కగా కొంటే నాకు ఈ సైజు చాలమ్మా, ఈ సైజులో నాకు ఏమంటారు అన్నం పెట్టేస్తే సరిపోద్ది అని చెప్పేసి అంటే, అది కూడా నేను వైట్ రైస్ తిన్ను బ్రౌన్ రైసే తింటాను అని చేరింది మా పాప. ఆ అమ్మగారు మీకోసం ఇదిగోండి ఫ్రెష్ జ్యూస్, వేడి వేడి జ్యూస్. ఇంత ఎక్కువ ఎక్కువ కలుపుతున్నావు. ఏంటమ్మా ఇంత ఎక్కువ ఇది ఎక్కువ? సగం ఇచ్చాను ఇంక కప్పులో, తెలుస్తుందా నీకు? వరకు ఎక్కడి వరకు? అప్పుడు ఇంత గ్లాస్ తీసుకుంటా చిన్నది. ఏమ్మా అమ్మాయి ఇట్లా బండగా ఉంది కదా అమ్మ అంటే. ఎట్లుంది? బండగుందంట. తాగమ్మా తాగు. తినమ్మా తిను. వెళ్ళమ్మా అక్కడికి ఒకసారి. నేను వెళ్ళనమ్మా, ఇవి నాకు నమ్మకం లేదు నీ మీద. వేడిగా ఉన్నాయి. అవును, ఎందుకు వేడిగా ఉన్నాయి? కొంచెం వేడికి ఇద్దామని. చదంటే వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, అవి చూసిన జలుబు, అందుకే వేడి వేడికి తాగు. ఓకే. ఎట్లుంది? బాగుంది కదా? నీకోసం స్పెషల్ జ్యూస్. ఇందులో నేను ఇంకోటి ఫిక్స్ అయ్యాను ఏంటంటే, ఇదే జ్యూస్లో రోజుకు ఒక రకమైన ఫ్రూట్, ఒకరోజు అరటిపండు, ఒకరోజు యాపిల్, ఒకరోజు పుచ్చకాయ. పుచ్చకాయ ఎందుకు వేస్తాం? ఊరికే అన్నానమ్మా. సరే మ్యాంగో, ఇలా రోజుకొక ఫ్రూట్తో ఇచ్చేస్తే నీ బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది అని ఫిక్స్ అయ్యా. ముంజలతో ఇంకా దొరకవు కదా, వచ్చే సంవత్సరం చేసేస్తాలే. సరే చెప్పు ఇంకొకటి. ఇవి జాయిన్ అయిన కాలేజ్లో వీళ్ళ ఫ్రెండ్ని కూడా జాయిన్ చేసుకుంది. చెప్పు. సహస్ర, మీకు తెలిసే ఉంటుంది. ఎస్, ఏ వ్లాగ్లో బాగా చూపించాం చెప్పు సహస్రాన్ని? పేడెత్తే వ్లాగ్లో. పేడెత్తే వ్లాగ్లో సహస్ర ఉంది. తను కూడా నా కాలేజ్లోనే జాయిన్ అయింది అనమాట. నేను వాళ్ళ మమ్మీని ఆంటీ ప్లీజ్ ఆంటీ జాయిన్ చేయండి అని అడిగి ఓకే, వాళ్ళు కలిసి వెళ్తారు, చక్కగా చదువుకుంటారు, వచ్చి ఆడుకుంటారు, అంతేనా? అయిపోయి. అందుకే దానికి పెద్ద తేడా అనిపించట్లేదు. సార్ నీకు బాక్స్ కట్టేసి వస్తా స్కూల్కి కాలేజ్కి. ఇది సో మా మమ్మీ స్పెషల్ డిష్ అనమాట. మీకు కూడా మంచిగా హెల్తీగా అవ్వాలంటే, రోజు మార్నింగ్ సన్నగా అవ్వాలంటే ఈ జ్యూస్ తాగండి. మా మమ్మీ రెసిపీ. చెప్పమ్మా. ఏంటమ్మా నీ రెసిపీ ఏంటి? నేను ఇక్కడ బాక్స్ ప్యాక్ చేస్తుండేదో చెప్పేస్తున్నాను అక్కడ. అంటే ఏమో అది దాయాక లావ్ అవుతున్నావు, ఎవడికి తెలుసు? నువ్వు తినట్లేదు కాబట్టి ఇచ్చా. నిజంగా అమ్మ లావ్ అవుతున్నాను ఎందుకు మా నేను? అవన్నీ నాకు తెలియదమ్మా, నువ్వు తినట్లేదు కాబట్టి ఆ జ్యూస్ ఇచ్చేంతలో అవన్నీ నాకు చెప్పకు. అంటే డ్రై ఫ్రూట్స్ తాగితే ఎవరైనా లావ్ అవుతారా అమ్మా? లావ్ అవ్వాలనుకున్న వాళ్ళు లావ్ అవుతారు, సన్నగా అవ్వాలనుకున్న వాళ్ళు సన్నగా అవుతారు. అది బాడీ టైప్ని బట్టి ఉంటుందో నాకు తెలియదు బాబు. చాలా ఇంకెక్కువ పెట్టకు. చాలా ఏంటి ఇంతేనా? అంతే. ఇది చూసారు అసలు ఎంత ఉందో ఈ బాక్స్? అందులో నేను ఇంకా సగం కూడా పెట్టలేదు, ఇంతే చాలు అంట. షూరా? ఏమిటో. అంటే నా కాలేజ్లో స్టాల్స్ ఉంటాయి అమ్మ, అది కూడా పట్టాలి కదా. మొహం పగిలిపోద్దమ్మా. కాళ్ళు తగ్గొడతానమ్మా. ఎందుకమ్మా? ఎందుకు లేదు, ఎందుకు లేదు. నా వాన వస్తుందంటనా? అవును, ఫస్ట్ కదా. చెప్పారా ఏమన్నా? చెప్పారు మాట్లాడాను ఆల్రెడీ. చెప్పేశాను, మాట్లాడేశాను. ఊరికే పంపించేస్తానా ఏంటి? నైస్ అండి. ఎస్, నందిని క్యారేజ్ అప్పో రెడీ. ఏం పెట్టామ్మా? ఎగ్గా? అవును. అలౌడా ఎగ్? ఎందుకు వెళ్ళాడు కాదు? అంటే స్కూల్లో లేకుండే కదమ్మా. స్కూల్లో లేకుండే, బట్ ఇక్కడ ఎగ్ వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది నాకు తెలిసి. ఇదైతే ఇంట్రెస్టింగ్గా తింటావు కదా అని. అమ్మాయిని కొంచెం పెట్టువా. ఆ? అంటే దీనిలో కలిపి పక్కన ఇంకా అది కింది వరకు ఉంది, సరిపోద్ది. దట్ విల్ బి ఎనఫ్. సరిపోతుంది అంటే ఆల్రెడీ 2x వేసి పెట్టాను, అంతకన్నా వద్దు అని. సరే ఓకే. ఎస్, అంటే ఇంట్లో ఆనియన్ లాంటిది ఏమి వేయలేదు, డైరెక్ట్ ఎగ్ రోస్ట్ అంతే. చాలా అమ్మా కాలేజ్కి వెళ్ళాలా లేదా? వెళ్ళేటట్టు అయితే తాగు, లేకపోతే లేదు. నేను కొడతాను తల్లి, నీ నువ్వు కొట్టుకొని ఇబ్బంది పడకు, చేయి నొప్పేస్తుంది. ఓకే. అంటే ఇందాక వాళ్ళకి చెప్పాను మా మమ్మీ రెసిపీ తాగండి సన్నగా అవుతారు అని. ఇప్పుడు చెప్తున్నా తాగకండి, కావాలంటే డ్రై ఫ్రూట్స్ తినండి అని చెప్తున్నా. అయ్యా స్వీట్నెస్ కోసం నీకు అక్కడ అంజీర్ ఉంది, డేట్స్ ఉన్నాయి, ఓవర్ చేయకు. అదే మరి చేదుగా వస్తుంది, ఒకవైపు టేస్ట్ లేదు, ఒకవైపు తీయగుంది. ఏంది మాది? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు.
నువ్వు ఎట్లున్నా నేను భరిస్తున్నా కదా, ఎట్లున్నా ఇలా ముద్దు పెట్టుకుంటున్నా కదా, అట్లనే. మాటలు లేవు నాకు, నేను మాట్లాడాలి. అవును, మీ దయ వల్ల మీరు మమ్మీని ఇంత ఆదరించి, ఇంత అమ్మ మీరు పెట్టే కమెంట్స్, మీరు ఇచ్చే వ్యూస్, ఇవన్నీ చూసి చూసి పొంగిపోయి కొత్త కొత్త మాటలు నేర్చుకొని ఫుల్ ఏమంటారు, అది ఎవరు నేర్చుకున్నారు, నేనా మా పాప అనేది ఒక్కసారి మీరు గమనించండి. నేనేం అంటే ఇప్పుడు ఇంత పద్ధతిగా మాడేస్తుంది, ఏం మాడుతున్నావా అని చూస్తున్నా. అంటే కొత్త మాటలు ఏం మాట్లాడని చెప్పు. అంటే కుళ్ళు జోకులు వేస్తున్నా కదా, అది నేను ఎప్పుడు వేస్తాగా. ఎప్పుడే ముందైతే నవ్వొచ్చేది కాదు, ఇప్పుడు వస్తుంది. అంటే ఇప్పుడు నీ ఫస్ట్ డే కాలేజ్ కదా, ఎక్సైట్మెంట్ లో ఉన్నావు నువ్వు అంతే. కాదమ్మా, అదొక ఇదొక పాలు పక్కన పెట్టొద్దు కానీ. అర్థమవుతుందా అమ్మ, నా వ్యాన్ టైం అవుతుంది. నడు నందిని, పద ఫాస్ట్ పద పద పద. వ్యాన్ దగ్గర తీసుకెళ్ళను అనుకుంటున్నా. నాకు తెలీదు, నేను తీసుకెళ్ళిపోతా. పద. నేను ఇక్కడ కాలుతుందా ఏ తల్లి? పొయ్యి మీద నీకు చేయి పెట్టడం అలవాటు చేయలేదు, ఇలాంటి వేడి పెద్ద తట్టుకునేదానే కాదు. A sweet warning. ఏం చేస్తున్నావు తల్లి? అమ్మలు నాకు భయం వేస్తుందమ్మా, ఏం చెప్తున్నావు అమ్మా? పొయ్యి మీద చేయి పెట్టే అలవాటు చేసి ఉంటే నీకు ఈ వేడి నీకు బాగుండేది పట్టుకోవడానికి అంటున్నా, అలవాటు అయిపోయి. 10th లో నాకు 60% వచ్చింది, 59. అదే 59 వరకే ఉండు, వీడియో ప్రూఫ్ ఉంది అక్కడ. ఫ్యూచర్ అంతా కూడా నువ్వు చెప్పుకోవడానికి ఏం లేదు, 80, 90 అని. ఓకేనా? ఏం చెప్పుకోను, ఎందుకు ఎంత వస్తే అంతనే చెప్తా. ఇప్పుడు 12th 10th బోర్డ్ అయిపోయింది కదా, డైరెక్ట్ కాదు 12th బోర్డ్కి నా మార్క్ షీట్ మరీ చూపిస్తా వీడియోలో. అమ్మా అంటే మాట ఇవ్వను కానీ చూపిస్తా, మంచి మార్క్స్ వస్తే చూపిస్తా. ఎందుకు తల్లి, మనకు అవసరమా? అవసరం అమ్మా, ఎందుకు చూపిస్తా. కాకపోతే నాకు ఇది బెస్ట్ ఆప్షన్ ఏమో అనిపిస్తుంది అబ్బా. డ్రై ఫ్రూట్స్, పాలు, ఏదన్నా ఒక అరటిపండు ఏదో వేసేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ పని లేకుండా, అంటే నాకు పని తగ్గుద్ది, దానికి కొంచెం బలంగా ఉంటుంది. అమ్మ ఇంకా నేను తాగలేదు నిజంగా, చాలా ఎక్కువ ఇచ్చావమ్మ ఇక్కడ వరకు. నన్ను నువ్వు తాగకపోతే నువ్వు వ్యాన్ ఎక్కువ, లేదంటే నేను వ్యాన్ వరకు పట్టుకొని వస్తాను మీ ఫ్రెండ్స్ ముందు, నీ ఇష్టం ఆలోచన. సరే పద, టైం అవుతుంది పద. అమ్మ ప్లీజ్. ఓకే పద పద పద. మొక్క ఇంకో నేను నీళ్ళు కలిపి తీసుకుపోతాను. మళ్ళీ గ్లాస్ కున్నదంతా వేస్ట్ అయిపోతుంది కదా. దాని కింద వ్యాన్ వరకు వెళ్తే ఎలా తాగదో నేను చూస్తాను. ఇగో అమ్మా పెట్టుకో తల్లి బ్యాగ్లో. హలో అమ్మా, నేను లైట్గా లిప్స్టిక్ వరకే పెట్టుకోమన్నా, ఇదేంటి షూటింగ్ వచ్చినట్టు మేకప్ వేసుకున్నావు? ఈ ఐలైనర్ ఏంటి? నేనేం మేకప్ వేసుకోలేదు, ఐలైనర్. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళగానే చెంప మీద చల్లం అనిపిస్తే ఏం చేస్తావు? ఎందుకు ఐలైనర్కి ఏమంటారు? అయినా నువ్వు పెట్టినట్టు కనిపించట్లేదు. హలో, ఆ లిప్స్టిక్ ఏంటి అంతగానో? అన్నీ అస్సలు బాగాలేదు, ఇట్రా ఓవర్ చేయకిట్రా. పిచ్చా వెర్రా? షూటింగ్కి వెళ్తున్నావు, కాలేజ్కి వెళ్తున్నావు? ఇదో ఇట్రా. ఏం లిప్స్టిక్ ఇది? ఎంత దూచినా పోవట్లేదు. న్యూడ్ లిప్స్టిక్ పెట్టుకున్నా పోదు, నువ్వు ఎంతైనా చూడు. అది చూడండి, ఇక్కడ ఇంత దూచిన తర్వాత కూడా ఆ లిప్స్టిక్ పోతలేదు అసలు. ఒక్కసారి తల్లి కళ్ళమై. ఇగో ఇంట్లో ఏమన్నా మేకప్ ఐటమ్స్ అంటే ఏమన్నా క్యారీ చేస్తున్నావా? షూరా? పక్కా? అట్లా క్యారీ చేస్తారా? నేనైతే నా కాలేజ్ టైంలో ముద్దపప్పులాగా వెళ్ళేదాన్ని. అమ్మ దువ్వెన లిప్ గ్లాస్ ఉందమ్మా.
అది నార్మల్ క్యారేజ్ వద్దా? అది అక్కడ పెట్టదు. ఎక్కడ పెట్టాలి? వెనకాల దువ్వెన లిప్ గ్లాస్ కామన్. ఏమో నాకు తెలీదు కామన్ అని. వాటర్ బాటిల్ అంతే. వెళ్ళవా? ఏంటి ఓపెన్ హెయిరేనా? స్పూన్ వద్దా? కావాలి. నా ఫోన్ చూపి నీ కొత్త ఫోన్. ఒక్క సెకండ్. అరే 7:44 అవుతుంది ఇప్పుడు. యాక్చువల్లీ మనం 7:30కి ఉండాలి అన్నీ కదా. కానీ ఏమో అంకుల్ ఇంకా కాల్ చేయలేదంటే పదైతే లేట్ అవుతుంది. ఇంకో స్పూన్ నీ లిప్స్టిక్ దగ్గర పెట్టా. పద. తల్లి ఆశీర్వాదం లాంటివి ఏం తీసుకోవా? కాలేజ్కి వెళ్తున్నావు ఫస్ట్ డే, బ్యాగ్ ది చదువు తల్లిని తీసుకెళ్ళకు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. బాగా చదువుకో తల్లి. బాగా చదువుకుంటాను తల్లి. కొంచెం హైట్ కూడా అవ్వా. ఈ ఇయర్లో పెరిగిపోతుంది. ఈ ఇయర్లో పెరిగిపోద్దంట. నిజంగా ఎక్కువ అండి, ప్లీజ్ అర్థం చేసుకో. తల్లిగా అర్థం చేసుకోవడం నీ బాధ్యత. తల్లిగా నా బిడ్డ పొట్టకి సరిపోతుంది తెలుసుకోవడం అనేది కూడా నా బాధ్యత. సరిపోయిందమ్మా నిజంగా. మళ్ళీ ఇంకెక్కువ నీళ్ళు పోసినది. నేను ఎక్కడ నీళ్ళు పోసిన? నాకు తెలుసు, నువ్వు తెలుస్తుంది. ఒక సెకండ్ దాకా ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత వేస్ట్ చేస్తా అంటే ఎంత కూరుకుంటాను నేను? మరి అంత నిండి ఇస్తారా కావాలని? అరే అరే తిట్టా అన్నాడు కాలేజీ స్టైల్. అబ్బా అబ్బా అర్రే అయ్యి బాబా. ఆల్ ది బెస్ట్, బాయ్. ఇంకొద్దులే వ్యాన్ అవన్నీ మనం చూపించొద్దు. బాయ్ తల్లి. హలో, ఫస్ట్ డే కాలేజ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఇంకా నాకు టెన్షన్ లేదు, జాగ్రత్తగా చూసుకో మీ చెల్లిని. అంటే నువ్వు హైట్ ఎక్కువ ఉన్నావు అని. సరేరా, బాయ్. సో అదండి మా పాప ఫస్ట్ డే కాలేజ్కి చక్కగా ఎక్సైట్మెంట్ వెళ్ళిపోయింది. మా వారు వచ్చిన వర్క్తో ఊర్లో ఉన్నారనమాట, అందుకే కుదరలేదు. సో వచ్చిన తర్వాత అది ఎన్ని కబుర్లు చెప్తుందా ఏంటో అని నేను వినడానికి వెయిట్ చేస్తున్నాను. అందుకే ఈరోజు ఏ షూటింగ్స్ కూడా పెట్టుకోలేదు. సో ఫస్ట్ డే డెఫినెట్గా దాన్ని పంపించాలి. వచ్చిన తర్వాత దాని కబుర్లు వినాలి. అసలు నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేసి పంపించాలనేది అంటే నాకు కొంచెం కొత్త కాబట్టి. మా టైంలో అంటే ముద్దపప్పు టైపు అలా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఆవిడ మొత్తం యోయో టైప్లో ఉంది. ఓకే, లెట్స్ సీ. సో హోప్ అంటే డెఫినెట్గా అది స్కూల్ టైం నుంచి కూడా మా ప్రతి విషయం కూడా మీతో షేర్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇది కూడా పెట్టాలండి అని కమెంట్ చేసే వాళ్ళకి నేను ఏమీ చెప్పలేను. సో ప్రతి ఒక్కటి మన వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది అలవాటు కాబట్టి షేర్ చేశాను అంతే. సో ఎనీవేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.